గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం డిటర్మినెంట్ ప్రాపర్టీస్ ఒకటి డిస్కస్ చేసాము. అందులో ఫస్ట్ ప్రాపర్టీ చూడండి అమ్మ. ఫస్ట్ ప్రాపర్టీ మనం ఎలా చెప్పామంటే, ఏదైనా సరే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఒక రో కంప్లీట్గా లేదా ఒక కాలం కంప్లీట్గా జీరో ఉంటే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ జీరోగా డిస్కస్ చేసాము. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఎలా డిస్కస్ చేసాము, ఏదైనా సరే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో 2 రోస్ని కానీ లేదా 2 కాలమ్స్ని కానీ ఇంటర్చేంజ్ చేసినప్పుడు వచ్చే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ మనకిచ్చిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూకి ఆపోజిట్స్ అయి ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేసాము. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏ విధంగా డిస్కస్ చేసాము, ఏదైనా సరే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో 2 రోస్ ఆర్ 2 కాలమ్స్ ఐడెంటికల్గా ఉంటే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ అనేది 0 అని చెప్పాము. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ చూడమ్మా, ఏదైనా సరే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఒక రోని కానీ లేదా ఒక కాలమ్ను కానీ k అనే నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ మనకిచ్చిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూకి k టైమ్స్ ఉంటుందని చెప్పి చేసాము. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ ఏ విధంగా డిస్కస్ చేసాము, ఏదైనా సరే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఒక రో కానీ లేదా ఒక కాలం కానీ సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్గా రాయగలిగితే ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూని సమ్ ఆఫ్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ ది 2 స్క్వేర్ మ్యాట్రిసెస్గా రాయొచ్చు అని చెప్పాము. నెక్స్ట్ సిక్స్త్ ప్రాపర్టీ ఏం చెప్పాము, ఏదైనా సరే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఒక రోని k అనే నెంబర్తో మల్టిప్లై చేసి ఎనదర్ రోకి యాడ్ చేసినప్పుడు ఎనదర్ రోకి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్తో యాడ్ చేయాలి. అలా యాడ్ చేసినప్పుడు వచ్చే డిటర్మినెంట్ వాల్యూ అనేది మనకి తీసుకున్న ఒరిజినల్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూకి ఈక్వల్గా ఉంటుంది అని చెప్పాము. ఒకసారి ఈ ప్రాపర్టీ చూద్దాము. ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నాము, A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. మనం చెప్పిన ప్రాపర్టీ ఏంటమ్మా, ఒక రో కానీ ఒక కాలం కానీ కంప్లీట్గా k అనే నెంబర్తో మల్టిప్లై చేసి ఎనదర్ రో యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్స్కి యాడ్ చేయాలి. ఇదిగోండమ్మా, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సెకండ్ రోని k అనే నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాను, ఫస్ట్ రోకి యాడ్ చేస్తున్నాను. అప్పుడు b అనే మ్యాట్రిక్స్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి, A1 ప్లస్ KB1 A2 ప్లస్ KB2 A3 ప్లస్ KB3 B1 B2 B3 C1 C2 C3. చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నాను, A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. బి అనే మ్యాట్రిక్స్ ఎలా రాసాము, ఏ మ్యాట్రిక్స్లో సెకండ్ రోని కేతో మల్టిప్లై చేసి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యొక్క ఫస్ట్ రోకి యాడ్ చేసాము. అంటే A1 ప్లస్ KB1 A2 ప్లస్ KB2 A3 ప్లస్ KB3. సెకండ్ రో యాజ్ ఇస్ B1 B2 B3 C1 C2 C3. మన ప్రాపర్టీ ప్రకారం డెట్ బి వాల్యూ అనేది డెట్ ఏకి ఈక్వల్ అవ్వాలి. ఒకసారి డెట్ బి వాల్యూ కాల్కులేట్ చేస్తున్నాను అన్నమాట. డెట్ బి వాల్యూ చూడండి, దీనికి ముందు చెప్పుకున్న ప్రాపర్టీ ఏంటిది, ఒక రోని కానీ లేదా ఒక కాలం కానీ సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్గా రాసుంటే
ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని డిటర్మినెంట్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది టూ స్క్వేర్ మ్యాట్రిసెస్గా రాయొచ్చు అని చెప్పాను. ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటున్నాను అమ్మా. ఇక్కడ ఫస్ట్ రో ఉంది కదా, ఈ ఫస్ట్ రో సమ్ ఆఫ్ ది టూ ఎలిమెంట్స్గా రాసి ఉంది. అంటే మనం ఈ ఫస్ట్ రో సమ్ ఆఫ్ ది టూ ఎలిమెంట్స్గా రాసింది కాబట్టి డెట్ బి ఎలా రాసుకోవచ్చు, డిటర్మినెంట్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది టూ స్క్వేర్ మ్యాట్రిసెస్గా రాసుకోవచ్చు. అంటే ఈ డెట్ బిని డిటర్మినెంట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది టూ స్క్వేర్ మ్యాట్రిసెస్గా రాస్తున్నాను. అంటే చూడమ్మా, ఫస్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 ప్లస్ kb1 b1 c1 kb2 b2 c2 kb3 b3 c3. చూడమ్మా, క్లియర్గా ఇది డెట్ ఏ వాల్యూ. ప్లస్ ఇక ఈ డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. మనం ఒక ప్రాపర్టీ చెప్పుకున్నాం. ఏంటిది? ఒక రో కానీ ఒక కాలం కానీ k అనే నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఒరిజినల్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూకి k టైమ్స్ ఉంటుందని చెప్పుకున్నాము. చూడమ్మా, ఇక్కడ ఫస్ట్లోని k అనే నెంబర్తో మల్టిప్లై చేసాము కాబట్టి ఈ డిటర్మినెంట్ వాల్యూ అనేది ఒరిజినల్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్కి k టైమ్ ఉంటుంది. అంటే k ఇంటూ ఒరిజినల్ మ్యాట్రిక్స్ చూడండి, b1 b2 b3 b1 b2 b3 c1 c2 c3. అంటే చూడమ్మా, ఇంకో ప్రాపర్టీ చెప్పుకున్నాం. టూ రోస్ ఐడెంటికల్గా ఉంటే డిటర్మినెంట్ వాల్యూ 0 అని చెప్పేసి. ఇక్కడ చూడమ్మా, టూ రోస్ కానీ టూ కాలమ్స్ కానీ ఐడెంటికల్గా ఉంటే డిటర్మినెంట్ వాల్యూ 0. ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ రో ఐడెంటికల్గా ఉంది కాబట్టి ఈ డిటర్మినెంట్ వాల్యూ 0. అంటే మనకి ఏమవుతుంది, కంప్లీట్గా డెట్ ఏ ప్లస్ k ఇంటూ 0 అంటే టోటల్ వాల్యూ డెట్ ఏ. అంటే చూడమ్మా, డెట్ బి వాల్యూ మనకి డెట్ ఏకి ఈక్వల్ అయింది. అంటే మనం చెప్పిన ప్రాపర్టీ చూడడం ఒకసారి. ప్రాపర్టీ ఏదైనా సరే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఒక రోని k అనే నెంబర్తో మల్టిప్లై చేసి ఎనదర్ రో యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్స్కి యాడ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఒరిజినల్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూకి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీ చూడడము, seventh property, the sum of the product of the elements of any row. Seventh property, the sum of the product of the elements
of any row, elements of any row or column of a square matrix or column of a square matrix the sum of the product of the elements of any row or column of a square matrix with the cofactors of the corresponding elements of the another row or column with the cofactors of the corresponding elements of another row or column with the cofactors of the corresponding elements of another row or column of the matrix is 0. చూడండి ఈ సెవెంత్ ప్రాపర్టీ ఎలా చెప్పాము ద సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎనీ రో ఆర్ కాలమ్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ with the cofactors of the corresponding elements of another row or column of the matrix is 0. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకుంటున్నాము 1 2 3 3 2 1 2 1 3 1 అనే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ రోలో 1 2 3 1 2 3 ఈ 1 కి సెకండ్ రో గాని థర్డ్ రో గాని ఏదో ఒక రో తీసుకుందాం సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ మల్టిప్లై చేస్తాము కరెస్పాండింగ్ ఎలిమెంట్ సెకండ్ రో ఏముంది ఇక్కడ మనకి 3 ఉంది 3 యొక్క కోఫాక్టర్స్ ఏమవుతాయి 2 3 1 3 2 3 1 3 నెక్స్ట్ మైనస్ చూడండి సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏముంది 2 ఉంది ఈ 2 యొక్క కోఫాక్టర్స్ ఏమవుతాయి చూడండి ఒకసారి ప్లస్ 1 3 2 3 నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఈ 1 కి కోఫాక్టర్స్ ఏమవుతాయి చూడండి 1 2 2 1 1 2 2 1 చూడండి -1 ఇంటూ 3 కోఫాక్టర్ అమ్మా 3 మైనర్ కి నెగటివ్ వస్తుంది 2 కోఫాక్టర్ 2 మైనర్ ఏముందో కోఫాక్టర్ కూడా అదే ఉంటుంది 1 కోఫాక్టర్ 1 మైనర్ కి మైనస్ వస్తుంది అందుకని ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ రాశాను -1 into 6 minus 3 plus 2 into 3 minus 6 minus 3 into 1 minus 4 చూడమ్మా -1 into 6 minus 3 plus 2 into 3 minus 6 minus 3 into 1 minus 4
minus 1 into 3 plus 2 into minus 3 minus 3 into minus 3 అంటే వాల్యూ చూడమ్మా minus 3 minus 6 plus 9 0 అంటే ఇది ఫస్ట్ రో తీసుకున్నాం అనుకోండి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యొక్క సెకండ్ రో కానీ థర్డ్ రో కానీ కోఫాక్టర్స్ రాయాలి రాసి యాడ్ చేస్తే వాల్యూ మనకు 0 వస్తుంది అదే ప్రాపర్టీ అమ్మా ద సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎనీ రో ఆర్ కాలమ్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ with the cofactors of the corresponding elements of the another row or column of the matrix is 0. Second row యొక్క cofactors ని first row elements తో మల్టిప్లై చేస్తే 0 వస్తాయి లేదా third row cofactor ని first row elements తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే 0 వస్తాయి ఇది ఇక్కడ చెప్పుకున్న ప్రాపర్టీ అన్నమాట నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి ఎయిత్ ప్రాపర్టీ in any square matrix that A equal to that A transpose. Eighth property that A equal to that A transpose. క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాము దాని డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ తీసుకురండి దాని డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఇదిగోండమ్మా ఏ అనే మ్యాట్రిక్స్ ఎలా తీసుకుంటాను 1 2 3 3 2 1 2 3 1 ఏ ట్రాన్స్పోజ్ చూడమ్మా మనకి ఎలా వస్తాయి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఫస్ట్ కాలమ్ 1 2 3 సెకండ్ కాలమ్ 3 2 1 థర్డ్ కాలమ్ 2 3 1 డెట్ ఏ వాల్యూని డెట్ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూని కాలిక్యులేట్ చేద్దాం డెట్ ఏ వాల్యూ చూడండి 1 into 2 1 3 1 minus 2 into 3 1 2 1 plus 3 into 3 2 2 3 అంటే 1 into 2 minus 3 minus 2 into 3 minus 2 plus 3 into 9 minus 4 1 into minus 1 minus 2 into 1 3 into 5 minus 1 minus 2 plus 15 value మనకి 12 నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ డెట్ వాల్యూ కడతాము డెట్ ఏ ట్రాన్స్పోజ్ డెట్ ఏ ట్రాన్స్పోజ్ చూడండి 1 into 2 3 1 1 minus 3 into 2 3 3 1 plus 2 into 2 2 3 1 1 into 2 3 1 1 minus 3 into 2 3 3 1 plus 2 into 2 2 3 1 అంటే 1 into 2 minus 3 minus 3 into 2 minus 9 plus 2 into 2 minus 6 value చూద్దాము 1 into minus 1 minus 3 into minus 7 plus 2 into minus 4 అంటే వాల్యూ minus 1 plus 20
21 minus 8 12 అంటే చూడండి డెట్ ఏ వాల్యూ డెట్ ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ రెండు 12 అవుతుంది అంటే ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ డెట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ 9th ప్రాపర్టీ అమ్మా. In any square matrix, in any square matrix, in any square matrix, that A power n equal to that A whole power n. ఇది కూడా క్లియర్గా మనం చెక్ చేసుకోవచ్చు అమ్మా. n ప్లస్ 2 కానీ 3 కానీ 4 కానీ రాసి చెక్ చేసుకుంటాం. ఇన్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ that A power n equal to that A whole power n. Next 10th property. In any square matrix, in any square matrix, that AB equal to that A into that B. In any square matrix, that AB equal to that A into that B. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అమ్మా. ఇక ఈ డిటర్మినెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుంటాం. వీటి మీద సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం.